వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత. మిత్రులారా, ఈరోజు ప్లాట్ఫామ్ రిక్షా కార్మికుల సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్లాట్ రిక్షా కార్మికులు ఏదైతే తాము జీవనోపాధి పొందుతూ ఉన్నారో వాళ్ళ వాహనాలని ఇటీవల ఆధునీకరించుకొని పెట్రోలు ఉపయోగించుకొని ఇంజన్లు మోటార్లు బిగించుకొని మోటార్ వాహనాలుగా మార్చుకోవడం జరిగింది. అయితే పెట్రోలు డీజిల్ రేట్లు ఇటీవల కాలంలో సుమారు 4 సార్లు పెంచడం ద్వారా కార్మికుల మీద తీవ్రమైన భారం పడతా ఉంది. కిరాయి రేట్లు మాత్రం పెరగటం లేదు, అంటే వాళ్ళ ఆదాయం పెరగటం లేదు, కానీ పెట్రోలు డీజిల్ రూపంలో పన్నుల భారం మాత్రం వీరి మీద పడతా ఉంది. కేవలం ఇది కార్మికుల మీదే కాదు, 50 మంది ప్రజానీకం మీద కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది. ఎందుకంటే మొత్తం ప్రతి వస్తువు కూడా, అది ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, బియ్యం, పంచదార, కృష్ణాయిల్, నూనె, పంచి నూనె అన్నీ కూడా రవాణా జరిగేటువంటిది వాహనాల మీద జరుగుతాయి. ఎప్పుడైతే పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతాయో సహజంగానే వాహనాల కిరాయిలు పెరగడం జరుగుతుంది. తత్ఫలితంగా మొత్తం ప్రజలు ఎవరైతే ఏ నిత్యావసర సరుకులు వాడుతూ ఉన్నారో వాటన్నిటి మీద కూడా ఈ ధరల భారం పడుతుంది. అంటే వీటి రేట్లు పెరుగుతాయి. ప్రజల ఆదాయాలు పెరగకోకుండా నిత్యావసర సరుకుల ధరలు పెరగడం అనేటువంటిది వారి జీవనోపాధి, జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందనేటువంటి విషయాన్ని పాలకులు గుర్తించాలని చెప్పేసి ఎన్నికల ముందర ఏదైతే మేము ధరలు పెంచమని చెప్పేసి హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే 10 బహిరంగ సభల్లో, ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. మేము ఎన్నికలైనా సరే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని చెప్పేసి. కానీ ఇవాళ ఆయన మాట దాటవేశారు. మాట దాటేసి పెట్రోల్ డీజిల్ రేట్లని విపరీతంగా రోజు రోజుకి ఒక్కసారి కాదు, ఇప్పటికి 4 సార్లు పెంచారు. మరిన్ని దఫాలు పెరుగుతుందని చెప్పేసి కూడా సమాచారం వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందర పాదిరే అని చెప్పేసి ఒక పక్కన బహిరంగ సభల్లో చెప్పలు జరుచుకున్నటువంటి వీళ్ళు, గుండెలు బాదుకున్నటువంటి వీళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం పన్నులు పెంచుతూ ఉంటే వీళ్ళు కూడా దానికి తందానా అని చెప్పేసి పన్నులు పెంచడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్రోల్ వాహనాలు ఎవరైతే నడుపుకొని రవాణా కార్మికులు బతుకుతూ ఉన్నారో వారికి సబ్సిడీ మీద పెట్రోలు డీజిల్ కొట్టించాలని చెప్పేసి, తద్వారా వారి జీవనోపాధి కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రీష్మ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, IFTU. చేశారా కట్ చేశారా?